శంకరన్న గారు ఒక కలెక్టర్గా, ఒక ప్రభుత్వ ఉన్నతాధికారిగా రాష్ట్రంలో, కేంద్రంలో అనేక స్థానాల్లో పనిచేశాడు. సాధారణంగా ఇలాంటి అధికారులపై రాజకీయ నాయకులు తమకు అనుకూలమైనటువంటి పనులు చేయించుకోవటానికి అనేక ఒత్తిళ్లు తెస్తుంటారు, అనేక రకాల ప్రలోభాలు కూడా గురి చేస్తుంటారు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు, ఇలాంటి సెక్రటరీ స్థాయి లాంటి వాళ్ళ పైన ముఖ్యమంత్రి ఏది అనుకుంటే అది నడవాలి అనుకునేటువంటిది ఉంటుంది. మరి అలాంటి ప్రభావాలు శంకరరెడ్డి గారి పైన, అలాంటి ఒత్తిడులు శంకరరెడ్డి గారి పైన ఏమైనా కలిగాయా, వచ్చాయా? వస్తే వాటిని శంకరరెడ్డి గారు ఏ విధంగా వాటిని ఎదుర్కొన్నారు? నాకు తెలిసి అంటే ఒకటి రాజకీయ ఒత్తిడి ఒకసారి వచ్చింది, అట్లాగే అధికార గణంలో కూడా ఒకసారి వచ్చింది. తను అంటే చాలా ఎక్స్ట్రాగా చేయమని ఆదేశాలు ఇచ్చారు జిల్లాలకి. అప్పుడు కొంత బడ్జెట్ని మించి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం మొదలుపెట్టినాడు సోషల్ ఫేర్గా ఉన్నప్పుడు. అప్పుడు బీపీఆర్ విఠల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉండే, బహుశా ఏదో నాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండే. దే వర్ నాట్ హ్యాపీ విత్ దట్. సో వాళ్ళు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఆయన కంప్లైంట్ చేసి శంకర్ గారు ఇన్స్టిట్యూషనల్గా స్పెండ్ చేయమని కలెక్టర్ గారికి ఆలోచిస్తున్నారు, వాళ్ళు డ్రా చేస్తున్నారు అంటే అప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి దీన్ని చర్య తీసుకోవాలి, మీరు ఆయన కట్టడి చేయాలంటే చెన్నారెడ్డి బాగా ఆలోచించాడు. చెన్నారెడ్డి ఎక్కడో చెప్పాడు ఆయన, లేదు ఇటువంటి ఆఫీసర్లు ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీ బలంగా, అంటే దళితులంతా కాంగ్రెస్ పార్టీ నమ్మడానికి ఇటువంటి ఆఫీసుల రోల్ చాలా ఉంది అని నేను నమ్ముతున్నా అని ఎవరితో అన్నట్టుగా నాకు ఎవరో చెప్పారు. అది రెండో అంశం ఏంటంటే బాండీ లేబర్ విషయంలో కొంత గొడవ ఏం జరగలేదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి బాండీ లేబర్ ఇన్ ట్రూ స్పిరిట్ ఆ చట్టం రాగానే ట్రైనింగ్స్ ఇచ్చారు ముందు కలెక్టర్లకి. మాధవరావు గారు చెప్పారు నాకు, మా కలెక్టర్ అందరికీ ట్రైనింగ్ చేసి, చాలా ఇంపార్టెంట్ చట్టం బాండెడ్ వ్యవస్థ, అన్సీన్, అన్రికగ్నైజ్డ్, కనబడకుండా గుర్తించకుండా ఉంది. ఏదో జీతగానులు ఉన్నారు మనం అనుకుంటున్నాం, బట్ దీనిలో రహస్యంగా చాలా జరుగుతుంటాయి, అది చట్ట విరుద్ధం, దాన్ని మనం బయటికి తేవాలని తను చాలా ప్రయత్నాలు చేశారు. అట్లా చాలామంది క్లాసులు చెప్పినాడు, కరపత్రాలు ఇచ్చినాడు, బాండీ లేబర్ గురించి ప్యాంప్లెట్లు రాపించినాడు. అట్లా చేస్తూ ఆయన గ్రామ స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టినాడు. తను రాసుకున్నాడు, నాతో కూడా చెప్పినాడు, మెదక్లో ఖానాపూర్ అనే గ్రామానికి పోయి అక్కడ ఉండే బాండీ లేబర్తో ఒక మీటింగ్ పెట్టినాడు పంచాయతీ ఆఫీస్లో. అంటే మామూలు జీతగాలను పిలిస్తే మామూలు ఎవరో ఆఫీసర్ వచ్చి పంపిస్తున్నారు వాళ్ళు ఇద్దరు పని. దాంట్లో ఇదంతా వివరించి మీరు ఎవరెవరు ఎప్పటి నుంచి ఉంటున్నారు చాలా వివరాలు తనే సొంతంగా రాసుకున్నాడు, సేకరించి. అప్పుడు కలెక్టర్ కూడా ఎంబడి ఉండేది అది. దాంతో కొంత అక్కడ భూస్వాముల వరకు కొంత డిస్టర్బ్ అయింది. అంటే వీళ్ళంతా బాండీ లేబర్ అంటున్నాడు ఆయన, మరి వాళ్ళంతా వెళ్ళిపోతే ఎట్లా మా పని లేదు. అప్పుడు వాళ్ళు చెన్నారెడ్డిని కలిసినట్టు. తర్వాత చెన్నారెడ్డి గారికి రిప్రజెంట్ చేశారు, మాకు తెలియదు. అంటే అది ఖానాపూర్ రంగారెడ్డి బార్డర్లు ఉంటే చాలామంది బంధువర్గం అంతా అక్కడే ఉంటారు, చెన్నారెడ్డి బంధువర్గాలు, వాళ్ళ అనుయాయులు అంతా. వాళ్ళు వచ్చి చెప్పుకున్నట్టుంది అని తను కూడా ఎక్కడ రాసినాడు. రివ్యూ మీటింగ్లో చాలామంది ఆఫీసర్స్ కూర్చున్నారు, బాండీ లేబర్ చట్టాన్ని రివ్యూ చేయడానికి పిలిచినాడు ఆయన. పిలిచినప్పుడు చెన్నారెడ్డి గారు, ఏం శంకరన్ మీరు, మీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి, మీరు ఏంది ఇట్లా చేస్తున్నారు అంటే, సార్ నేనేం చేస్తున్నా, అది ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నా, దాంతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ఆదేశం అంటే, లేదు దాన్ని ఇంత నిక్కచ్చిగా ఇంప్లిమెంట్ చేయమని ఎవరు చెప్పారు మీకు అంటే, జీవో వస్తుందని ఇంప్లిమెంట్ చేయాలి కదా ప్రజలకి, వాళ్ళకి ప్రయోజనకారిగా ఉంటుంది అంటే, లేదు ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, ఐ డోంట్ వాంట్ ఏ సెక్రటరీ లైక్ యూ ఇన్ మై ఆఫీస్ అన్నాడు ఆయన. శంకర్ గారి కోపం రాదు కొంత, అంటే ఆ రోజు బాగా టెన్షన్లో ఉన్నాడు. ఏమనలేదు ఆయన, నాతో చెప్పిందంటే నేను ఏమనలేదు, ఫైల్ ఇట్లా నెట్టేసి ఐ డోంట్ వాంట్ వర్క్ ఇన్ యువర్ ఆఫీస్ అని వెళ్ళిపోయినాడు, లీవ్ పెట్టి వెళ్ళిపోయినాడు.